పతీసుతుల యుద్ధాన్ని కాంచిన వేళ సీతమ్మ ఆవేదన ఏంటి? రాముడు బాణం సంధించే వేళ సీతామాత ఆక్రందన. ధర్మం, కర్తవ్యం, త్యాగాలను ప్రతిబింబించే అద్భుత ఘట్టాల కథనమే రామ లవకుశుల యుద్ధంలో వెలిగిన సత్య దీపం, భువిలో ప్రవేశంతో ముగిసిన సీతమ్మ ప్రస్థానం. అనగనగా అది త్రేతాయుగం. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరామ లవకుశుల మధ్య భీకర యుద్ధం సాగుతున్న సమయం. ఇక నిగ్రహం వీలు కాదు. ఎంతోమంది మహావీరులను నేలకూల్చిన దివ్యాస్త్రమైన నా రామ బాణమే ఇక చివరి నిర్ణయం. ధర్మాన్ని కాపాడడానికి నేను దాన్ని ఉపయోగించక తప్పడం లేదు అంటూ రాముడు తన రామ బాణాన్ని సంధించేందుకు ఉద్యుక్తుడవుతాడు. ఇది నిన్నటి వరకు జరిగిన కథనం. ఇక మరింత ముందుకు సాగుదాం రండి. తన పతీసుతుల మధ్య ఘోరంగా సాగుతున్న యుద్ధాన్ని వాల్మీకి హనుమంతులతో వస్తూ చూసి నిర్ఘాంతపోతుంది సీతమ్మ. అంతే, దూరం నుండే కేకలు వేస్తుంది. పరుగు పరుగున వస్తూ శ్రీరాముని చూచిన సీతమ్మ యుద్ధాన్ని ఆపమంటూ ఆక్రోశిస్తుంది, ఆరాటపడుతుంది. ఆ ఆక్రందనలు వినగానే రాముని హృదయం అలజడికి గురవుతుంది. తన సీత పలుకులను విన్న రాముడు ఆశ్చర్యపోతాడు. అవును, ఆ పలుకులు నా సీతదే. సీత, సీత, సీత అంటూ ఒక్క క్షణం పరవశానికి గురై ఆనందాశ్రువులతో బాణాన్ని కింద వైచి కన్నీరు మున్నీరవుతాడు రాముడు. యుద్ధరంగంలో కొనసాగింపుగా రామునిపై లవకుశులిరువురూ బాణాన్ని సంధిస్తూ ఉండగా సీతమ్మ పరుగు పరుగున లవకుశులను వారిస్తుంది. పాపాత్ములారా, ఆయన ఎవరనుకున్నారు? మీ జనకులు, నా పతి శ్రీరాముడు అనగానే లవకుశులు సీతమ్మ పాదాలపై పడి, అమ్మా, మమ్ములను క్షమించమ్మా, క్షమించు. మీ పాద సాక్షిగా మేము ఆ మహానుభావుని దివ్యాస్త్రాలను ఉపసంహరించాం. అంతేనమ్మా, అంతే అంటూ క్షంతవ్యులవుతారు లవకుశలు. వెంటనే వాల్మీకి మహర్షి, అవును తల్లి, అవును, ఇందులో చిరంజీవుల తప్పేమీ లేదు తల్లి. నీ దర్శనంతో కలిగిన ఆనందోద్రేకంతో రఘురాముడు నిశ్చేష్టుడయ్యాడు. ఒక్క క్షణమమ్మ అంటూ తన కమండలంలోని మంత్రజలాన్ని రామునిపై చల్లుతాడు వాల్మీకి మహర్షి. అంతే, రాముడు తేరుకుంటాడు. అలాగే మంత్రించిన ఉదకాన్ని లక్ష్మణ, భరత, శత్రుఘ్నులపైన, సైన్యంపైన చల్లి వారిని చైతన్యవంతులను చేస్తారు వాల్మీకి మహర్షి. అందరూ నిధుల నుండి మేల్కొన్న రీతిగా పైకి లేస్తారు. దేవతలు, గంధర్వులు సీతామాత పాతివ్రత్యాన్ని ప్రశంసిస్తారు. ముత్యాల వర్షం కురిపిస్తారు. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు సీతామాతకు ప్రణామాలర్పిస్తారు. లవకుశులను అక్కున చేర్చుకుంటారు. ఆ సమయంలో అందరి ఆనందాశ్రువులు నేలను తాకుతాయి. అందరూ నిశ్శబ్దమైపోతారు. అమ్మా జానకీదేవి, మళ్లీ ఎన్నాళ్లకు నీ దర్శన భాగ్యం కలిగింది తల్లి అని లక్ష్మణుడు అనగానే లవకుశులు ఆశ్చర్యపోతారు. మా తల్లి జానకీదేవా అంటూ కన్నీరు మున్నీరవుతారు. అవును కుమారులారా, మహానుభావుడైన ఈ శ్రీరామచంద్రుడే మీ జనకుడు. అవునా? జనక, జనక, క్షమించు అంటూ శ్రీరాముని పాదాలపై పడి క్షమించమని వేడుకుంటారు లవకుశులు. తెలియక చేసిన అపరాధం మన్నించండి తండ్రి, మన్నించండి. పితృదేవులైన మీకే అపచారం చేసి మహాపరాధాన్ని మూటకట్టుకున్నాం. అపరాధమేమీ లేదు కుమారులారా, తండ్రిని మించిన తనయులని నిరూపించుకున్నారు. అంతే అనగానే వాల్మీకి సీతమ్మను ఉద్దేశించి, అమ్మా భూజాత, నేటితో నీ జన్మ చరితార్థమైంది తల్లి. అంతేకాదు స్వామి, నేటితో నా కర్తవ్యం కూడా తీరిపోయింది అంటూ కన్నీరు మున్నీరవుతుంది సీతమ్మ. సీతమ్మ మాటలు విన్న లక్ష్మణుడు కన్నీటి పర్యంతమవుతూ, అమ్మా, నీ కర్తవ్యం ఇంకా ఉంది తల్లి. నీవు అయోధ్య రావాలి, సింహాసనాన్ని అధిష్ఠించాలి, మమ్మల్ని అందరినీ పాలించాలమ్మా. నాకలాంటి ఆశలేవీ లేవు లక్ష్మణ. జనకుని ఇంట పుట్టినందుకు, మీ రఘువంశం మెట్టినందుకు ఈ జన్మను చరితార్థం చేసుకుంటే అదే చాలు లక్ష్మణ. సీతమ్మ శ్రీరాముని పాదాలపై పడి కన్నీరు కారుస్తూ తన శిరస్సును కొంచెం అవనతం చేసి క్రిందకు చూస్తూ నిలిచియున్న సీతమ్మ మీదనే అందరి చూపులు నిలిచి ఉన్నాయి. ఇదే సమయంలో సీతమ్మ లవకుశులను శ్రీరామునికి అప్పగించి తన పవిత్రతను ప్రమాణీకరించి తన తల్లి భూదేవిని ప్రార్థిస్తుంది. ఓ భూమాత, నేను రామచంద్రుని సతిగా ఎల్లప్పుడూ పవిత్రురాలినే అయితే
ఆ సత్య బలంతో నీవు నన్ను నీ ఒడిలో చేర్చుకో తల్లి అంటూ పలుకుతుంది సీతమ్మ. ఆ క్షణాన ఆకస్మికంగా నేలను చీల్చుకుంటూ లోపల నుండి దివ్య సర్పాల చేత మోయబడుతున్న ఒక స్వర్ణ సింహాసనంపై ఆసీనురాలయ్యున్న భూదేవి శోభాయమానంగా పైకి వస్తుంది. ఆ దేవి సీతమ్మను రారమ్మని ఆహ్వానిస్తూ చేతులు చాస్తూ సింహాసనంపై తన పక్కనే కూర్చోబెట్టుకుంటుంది. 2 చేతులు చాచి తన ఒడిలోకి ఆహ్వానిస్తుంది. ఎదురుగా ప్రత్యక్షమైన తన తల్లి భూదేవిని చూడగానే పరవశించిన సీతమ్మ తల్లి ఒడిలోకి ప్రశాంతంగా చేరిపోయి ఒదిగిపోతుంది. అంతటా దివి నుండి భువి నుండి దేవతలు ఋషులు అందరూ ఆశ్చర్యచకితులై ఉండగా ఆ దివ్య సింహాసనం నెమ్మదిగా భూగర్భంలోకి ఇమిడిపోతుంది. ఇది రామ లవకుశుల ఘోర యుద్ధంలో వెలిగిన సత్య దీపం భువిలో ప్రవేశంతో ముగిసిన సీతమ్మ ప్రస్థానం. ఈ ఘట్టం మనకు చెప్పే సామాజిక సందేశం ఒక్కటే: ప్రేమ, క్షమ, ధర్మం, కుటుంబ బంధం సమాజ నిర్మాణానికి అత్యంత కీలకమని. రామాయణం కేవలం ఒక ఇతిహాసం కాదు, మన హృదయాల్లో మార్గదర్శిగా వెలిగే ధర్మ దీపం. ఈరోజు మన వేటూ న్యూస్ కథా పయనంలో ఇప్పటి ఈ చిరు విరామం రేపటి ధర్మ వెలుగు ప్రారంభానికి మరో శ్రీకారం.